హలో అండి అందరికీ. రీసెంట్గా అమెరికాలో ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేస్తూ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన ఏర్పాటు చేసే పార్టీ పేరు ది అమెరికన్ పార్టీ. మనందరూ తెలుసు, ఇప్పటివరకు కూడా అమెరికాలో 2 పార్టీలు వెళ్తూ ఉన్నాయి. ఒకటి డెమోక్రాట్లు, ఒకళ్ళు వచ్చేసి రిపబ్లికన్లు. అయితే ఈ 2 పార్టీలకి విరుద్ధంగా ఇప్పుడు ఎలన్ మస్క్ ఒక కొత్త పార్టీని అయితే స్థాపించడం జరిగింది. ఎలన్ మస్క్ ఈ పార్టీ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్. ఈ బిల్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, చాలామందికి బిజినెస్ మ్యాన్లకి ఇలా ట్యాక్స్ కన్జంప్షన్ చేయడం వల్ల బిజినెస్ మ్యాన్లు వాళ్ళ యొక్క ఉత్పత్తిని పెంచాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం. అయితే ఈ బిల్లు వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుంది, ఇది భవిష్యత్తులో అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుంది, ఇది ఒక తప్పుడు నిర్ణయం అని చెప్పేసి ఎలన్ మస్క్ వాదన అనమాట. అయితే ఎలన్ మస్క్ ట్రంప్తో విభేదించి బయటకు వచ్చి ఆ బిల్ పాస్ అయిన వెంటనే ఎలన్ మస్క్ తన పార్టీని అయితే స్థాపించడం జరిగింది, ది అమెరికన్ పార్టీ అని చెప్పేసి. మరి చూడాలి ఈ పార్టీ మరి అమెరికాలో ఏమాత్రం ప్రభావం చూపుతుంది అనేది. ఇప్పటివరకు కూడా 2 పార్టీలే అమెరికాలో ఉండేవి. మరి ఇప్పుడు ఈయన ఈ పార్టీ పెట్టారు, మరి ఈయన వెనక ఎంతమంది నిలుస్తారు, ఈయన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారని అందరిలో ఆసక్తి అయితే నెలకొని ఉంది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్కి హెచ్చరికలు జారీ చేశారు, నిన్ను సొంత దేశమైన సౌత్ ఆఫ్రికాకి పంపిస్తా అని. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎలన్ మస్క్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది చాలా ఆసక్తిగా మారింది. పైగా ఆయనకి పెద్ద ధనవంతుడు కాబట్టి, అలాగే ఆయనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ ఉంది కాబట్టి, మరి అమెరికా ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది అందరిలో ఒక ఆసక్తి అయితే నెలకొని ఉందన్నమాట. చూడాలి మరి ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఒక మరి టైం